ఈ తెల్లవారుజామున విహారయాత్రకు బయలుదేరిన దెందులూరు వాసులకు ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా విషయం తెలుసుకున్న వెంటనే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పందించారు. బాధితులు ఫోన్ చేయగానే హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్కు చేరుకున్నారు ఎమ్మెల్యే. గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఎలాంటి ఆందోళన చెందొద్దని భరోసానిచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే. తిరిగి దెందులూరు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అండగా ఉంటానంటూ బాధితులకు భరోసానిచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. బాధాకరం. వీళ్ళందరూ కూడా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు. ఈ విధంగా టూర్కి వెళుతూ రాత్రి వేకువజామున అక్కడ బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ కావడం జరిగింది. 39 మందికి గాయాలైనాయి. అయితే కాస్త సంతోషించేది ఏమిటంటే 39 మందిలో 38 మందికి ఎలాంటి ఇబ్బంది లేదు. డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. డ్రైవర్కు మాత్రం కాస్త ప్రమాదకరంగా ఉంది. అయినా కూడా మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్ల పర్యవేక్షణలో అందరూ ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క సొంత గ్రామాలకి మరో 10 నిమిషాల్లో పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీద ఏదైతే మన దెందులూరు శాసనసభ్యులు చింతోనేని ప్రభాకర్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. నేను అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళ కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చేయాలని కలెక్టర్ గారు కూడా ఇది పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా అత్యంత బాధాకరం. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వారికి అండగా ఉండేదానికే ఇక్కడ రావడం జరిగింది. ధన్యవాదాలు.